హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలాంటి బీడ్ తీసుకున్నానండి. గోధుమలు ఎలా ఉంటాయో ఆ మోడల్లో ఉన్నాయండి. డిజైన్ రౌండ్ బీడ్ అండి, జరీ థ్రెడ్, చిన్నది ఒక ఐ నీడిల్, సిల్క్ థ్రెడ్, సీజర్, గ్లూ, మార్క్ పెట్టుకోవడానికి చాపీస్, మళ్ళీ టేప్, ఇలాంటిది ఒక నీడిల్ అండి. 200 స్టాండ్స్, సిల్క్ థ్రెడ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను శాంపిల్గా క్లాత్ పైన వేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టేశానండి. ఇదిగోండి, ఇలా 1 ఇంచ్ ఉంది మొత్తం గ్యాప్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి ఐ నీడిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 వరుసలు సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇందులో నీడిల్ లోపల ఇలా ఎక్కించుకోవాలి. పెద్దది ఎందుకు తీసుకున్నానంటే తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. చిన్నదైతే దారం ఎక్కడానికి కొద్దిగా ట్రబుల్ అవుతుంది కాబట్టి పెద్దదైతే ఇలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇది మొత్తం ఇలా 8 వరుసలు థ్రెడ్ అయ్యింది. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసేసుకోవాలి. ఇది ఇంచ్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఇలా ట్రిమ్ చేసేసేయండి. చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా ఇక్కడ ఒక నాట్ వేసేసేయండి. ఇలా నీడిల్ తీసుకొని ఇలా ఈజీగా వచ్చేస్తుంది నాట్ అనేది. ఫ్రెండ్స్, ఇలా మొత్తం థ్రెడ్ మొత్తం ఇలా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న ఐ నీడిల్, జరీ థ్రెడ్ అండి. ఇలా ఇక్కడ నాట్ వేసుకున్నాను. కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ జరీ థ్రెడ్ అయితే ఇలా మనకి ఇలా ఈజీగా ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి ఇలా జరీ థ్రెడ్ వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బీడ్ అండి, గోధుమ డిజైన్ ఉన్న ఈ బీడ్, మళ్ళీ ఒక రౌండ్ బీడ్ ఇలా వేసుకోవాలి. వేసేసుకొని ఇందులో ఇలా సగం పార్టిషన్ చేసుకోవాలండి. ఈ థ్రెడ్లో ఇలా ఈ జరీ థ్రెడ్ లోపల నుంచి ఇలా ఈ థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. బీడ్ అనేది ఇలా వేసుకుంటే ఈజీగా ఇందులో లోపల ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ లోపల ఈ బీడ్ వేసుకోవాలండి. జరీ థ్రెడ్ లోపల నుంచి ఈ సిల్క్ థ్రెడ్ని ఇలా వేసుకోవాలి. ఇలా లాగితే ఈజీగా ఇందులో లోపల నుంచి ఈజీగా వచ్చేస్తుంది. కాటన్ థ్రెడ్ అయితే ఆగుతుంది, సిల్క్ థ్రెడ్ కదా స్లిప్ అవుతుంది. ఇందులో ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ నీడిల్ మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి ఇలా తీసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. ఇలా సమానంగా ఉందో లేదో చూసుకోండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కింద గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ మధ్యలో నుంచి సిల్క్ థ్రెడ్ అండి 150 అయినా 200 అయినా తీసుకోవచ్చు. ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈ గ్యాప్లో నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వేసుకోవాలండి. లెంత్ చూసుకోండి, 1 ఇంచ్ అన్న 2 ఇంచెస్ అలా లెంత్ ఉండేలా చూసుకోండి. ఇలా సాఫ్ట్గా ఎలా అనేస్తే థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది. చిన్న నీడిల్, జరీ థ్రెడ్,
ఫ్రెండ్స్ ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా 2-3 టైమ్స్ ఇలా చుట్టేసేయండి. చుట్టేసి ఈ నీడిల్ అనేది పైకి ఇలా తీసుకుంటే ఇక్కడ మళ్ళీ జరీ థ్రెడ్ని ఇలా రౌండ్గా ఇలా వేసేసి ఇక్కడ లాగేసి మళ్ళీ నీడిల్ పైనుంచి కిందికి ఇలా తీసుకుంటే ఇక్కడ నాట్ అయిపోతుంది. కింద ఇక్కడ ట్రిమ్ చేసేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ చూడండి డిజైన్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. చాలా బాగా అనిపిస్తుందండి. మీరు ట్రై చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి 400 to 500 ఈజీగా పెట్టొచ్చండి ఏరియా వైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.